ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో వైసీపీ నాయకులు టీడీపీ కండువా కప్పుకున్నారు. రామన్నగూడెం సొసైటీ మాజీ అధ్యక్షుడు చెరుకూరి ప్రసాదరావుతో పాటు 30 మంది వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సమక్షంలో టీడీపీలోకి చేరారు. అయితే వారిని ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే త్వరలోనే దేవినేని వారి గూడెం వద్ద ఉన్న గుర్రాల వాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. అందంగా ఒక మంచి బ్రిడ్జి కట్టుకుని వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఎవరు ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో రోడ్డు కూడా పూర్తి చేసేస్తే ఇక మీకు మిగతా ఊర్లకి రాకపోకలు కానీ ఇలా ఉంటుంది. అలాగే లింగపాలెం కూడా ఎప్పుడు అటు కనెక్టివిటీ రోడ్డే లేదు. అటు లింగపాలెం కానీ ఇటు మనకి దళితవాడ కావచ్చు, అదేవిధంగా రామన్నగూడెం కావచ్చు, ఈ ఊర్లన్నీ కూడా బీటీ రోడ్లు తారు రోడ్లతో కనెక్టివిటీ చేసేద్దాం, బ్రిడ్జ్ కడదాం, రావుల చెరువు పూర్తి చేయాలి. ఇది నా విజన్. మరి నేను ఇంత పరిగెడుతున్నప్పుడు, ఇంత శ్రమిస్తున్నప్పుడు మీరు కూడా నాకు అండగా నిలబడితే, ఒక ఎమ్మెల్యేకి ప్రజలు కూడా తోడుగా నిలబడితే ఇంకా భవిష్యత్తులో ఎన్ని అద్భుతాలు చూడగలుగుతాం. సంవత్సర కాలంలో చేసే అభివృద్ధి ఇది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకా మన గ్రామాలు ఎలా తీర్చిదిద్దుకోవచ్చో చూడండి. మళ్ళీ సగర్వంగా చెప్తున్నా, 2029 మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఓటు అడిగే సందర్భానికి సగర్వంగా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ గ్రామానికి ఇన్ని అద్భుత కార్యక్రమాలు 40 ఏళ్లలో 50 ఏళ్లలో సాధ్యం కానివి చేసి చూపించామని ధైర్యంగా